పచ్చిమిర్చి అయితే తీసాను. ఇప్పుడు చెప్పండి నేనేం చేస్తున్నానో. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. నేను ఇలా గంటలు పెడుతున్నాను కదా పచ్చిమిర్చికి, అదేనండి మిరపకాయ బజ్జీ చేద్దామని. అసలు చిరాగ్గా ఉంది, కానీ మా ఆయనకి ఏదో ఒకటి కావాలి. ఈవినింగ్ అయ్యేసరికి చేయను అనుకుంటాను, కానీ ఒక సెంటిమెంట్ డైలాగ్ కొడతారనమాట. మా అమ్మ అయితే చేస్తుంది అని. అమ్మో, ఆ డైలాగ్ విన్నాక ఇంకా ఎలాంటి వాళ్ళైనా చేయకుండా ఉండరు, టక్కున వచ్చి కిచెన్లోకి వెళ్ళి చేసేస్తారేమో. నేనైతే చేస్తాను ఆ డైలాగ్ పడగానే. అలా అనమాట, అలా నన్ను మార్చేస్తారు. బజ్జీలు అయితే చేశాను. నాకు మిరపకాయ బజ్జీలు వేయడం బాగా రాదండి. మొత్తానికి చిలకల్లాగా ఎలకల్లాగా ఏవో డిఫరెంట్ షేపుల్లో వచ్చాయి. మా అమ్మ అయితే బాగా ఒకే షేప్లో అన్నీ బాగా వేస్తుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇదిగోండి ఇలా వచ్చాయి చిలకల్లాగా బుడతల్లాగా. ఒకటైతే అచ్చం చిలకపెట్టలాగే ఉంది. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే చిలకపెట్టలానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.